Yes, good morning, officers. Wish you all a very happy new year. సో మనకు టైం లేదు, ఫాస్ట్గా అన్ని వర్క్ చేయాలి. గట్టిగా మాట్లాడితే ఒక 3 months టైం ఉంది. 3 months 4 months టైంలో చాలా వర్క్ చేయాలి. సో అందుకే మీకు ఇబ్బంది లేకుండా 3 newspapers, ఇండియన్ ఎక్స్ప్రెస్, హిందూ అండ్ మింట్ 3 కవర్ చేస్తున్నాను. 10 మేజర్ టాపిక్స్ ఇస్తా, దాంట్లోంచి ఖచ్చితంగా మీకు క్వశ్చన్స్ వస్తాయి మీ ప్రిలిమ్స్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్లో. సో కీపింగ్ దట్ ఇన్ మైండ్, లెట్స్ లుక్ ఎట్ వాట్ ఆర్ ద టాపిక్స్ వీఆర్ గోయింగ్ టు కవర్ టుడే. First topic, from encroachment to legal ownership. Haryana issue, very important. Next, India allows banks to sponsor pension funds. Banks pension funds ki sponsor cheyachu. Next, don't need treaty with Dhaka to push back illegal immigrants. Assam చెప్తుంది, Assam CM చెప్తున్నారు. Third major topic. Next, what transgender men face when they access healthcare. Social issues ki chala important. CITU conference condemns labor codes and new rural jobs, nuclear energy acts. This is the topic. అయితే ఈ టాపిక్స్ అన్నీ కూడా మీకు హిందూ న్యూస్ పేపర్ నుంచి కలెక్ట్ చేసిన మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఇవన్నీ మనకి ఎక్కడి నుంచి? హిందూ న్యూస్ పేపర్. సో నెక్స్ట్ న్యూస్ పేపర్ మనం కలెక్ట్ చేసింది ఇండియన్ ఎక్స్ప్రెస్కి వెళ్ళి, హౌ జాపనీస్ స్కాలప్స్ బికమ్ అ పాన్ ఇన్ డిప్లొమాటిక్ టెన్షన్స్ విత్ చైనా. సిక్స్త్ ఇంపార్టెంట్ టాపిక్, ఇండియా పాకిస్తాన్ షేర్ లిస్ట్ ఆఫ్ న్యూక్లియర్ ఇన్స్టాలేషన్స్. సెవెంత్ మేజర్ టాపిక్, ఇండియా అండ్ EU కార్బన్ గ్యాప్ FTAs. ఎయిత్ మేజర్ టాపిక్. సో ఇవన్నీ కూడా మనం చక్కగా మన ఇండియన్ ఎక్స్ప్రెస్ న్యూస్ పేపర్ నుంచి కలెక్ట్ చేసిన బ్యూటిఫుల్ ఆర్టికల్స్. సో కమింగ్ డౌన్ టు మింట్ న్యూస్ పేపర్, చైనా సీక్స్ పవర్ నాట్ ఓన్లీ ట్రేడ్. ట్రేడ్ ఒక్కటే కాదు, పవర్ కూడా కావాలి చైనాకి అని ఆర్టికల్. సో దిస్ విల్ బి ఆర్టికల్ నంబర్ 9. ఇది మింట్ న్యూస్ పేపర్ నుంచి కలెక్ట్ చేసింది. వాట్ లెట్ బిట్కాయిన్ ఇన్వెస్టర్స్ డౌన్ ఇన్ 2025, రోల్ ఆఫ్ అమెరికా స్ట్రాటజిక్ రిజర్వ్. ఇది 10th మేజర్ టాపిక్. ఈ రెండు కూడా మనము మింట్ న్యూస్ పేపర్ నుంచి కలెక్ట్ చేసిన బ్యూటిఫుల్ ఆర్టికల్స్. సో ఇదేమో మింట్. సో ఈ 10 టాపిక్స్ 3 న్యూస్ పేపర్స్ నుంచి కలెక్ట్ చేయడం జరిగింది. మీరు జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ చేసి వీడియోస్ మళ్ళీ చూస్తూ ఉంటే మీకు మంచిది. నెక్స్ట్ 5th January 2026 నుంచి 27 వాళ్ళకి ఫౌండేషన్ కోర్స్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఏమైనా క్వైరీస్ ఉంటే యూ కెన్ కాల్ 8121191985. మొత్తం ప్రిలిమ్స్, మెయిన్స్, బుక్లెట్స్, మెటీరియల్, 1-to-1 మెంటర్షిప్ అన్నీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. డిస్కౌంట్ ఈజ్ ఆల్సో అబౌట్ 50,000 రూపీస్. సో మంచిగా వాడుకోండి, బడ్జెట్ ఫ్రెండ్లీగా పెట్టాం సో దట్ అందరికీ మంచి జరుగుతుంది అని చెప్పేసి ఒక సదుద్దేశంతో చేయడం జరుగుతుంది. రైట్, ఫస్ట్ ఆర్టికల్ ఫర్ టుడే, ఎన్క్రోచ్మెంట్ నుంచి లీగల్ ఓనర్షిప్, అంటే కబ్జా నుంచి ఓనర్షిప్. కబ్జా నుంచి ఓనర్షిప్. హర్యానాలో కామన్ ల్యాండ్స్ని కబ్జా చేయడం, పవర్ఫుల్ పీపుల్ కబ్జా చేస్తారు, దాన్ని లీగలైజ్ చేసుకుని వాళ్ళు ఓనర్స్ అవుతున్నారు. దిస్ ఇస్ అ ఫార్మ్ ఆఫ్ సేమ్ ల్యాండ్ రిఫార్మ్స్ టైంలో ఎట్లయితే జరిగిందో బిఫోర్ ల్యాండ్ రిఫార్మ్స్, అట్లాంటిదే ఇది కూడా. వేర్ ఎనాలిసిస్ ఆఫ్ ది ఆర్టికల్ చూసుకుంటే, పవర్ఫుల్ పీపుల్ విల్ కబ్జా ద ల్యాండ్స్ ఆఫ్ పువర్ పీపుల్. వాళ్ళ చేత వేలు ముద్రలు వేయించి మొత్తం అంతా వాళ్ళ పేరున రాయించేసుకుంటున్నారు. అలాంటి పరిస్థితి ఈ రోజు కూడా ఎందుకు ఉంది, వై ఇట్ ఈస్ దేర్ టుడే అనేది ఎనాలిసిస్ ఆఫ్ దిస్ ఆర్టికల్. సో దీన్ని కొంచెం మనం స్ట్రాటజీగా అనలైజ్ చేద్దాం. సో ఫస్ట్ ఇష్యూ బేసికల్గా ఈజ్ అబౌట్ హర్యానా విలేజ్ కామన్ ల్యాండ్స్. హర్యానా విలేజ్ కామన్ ల్యాండ్స్ యాక్ట్. ఇది మేజర్గా మనం మెన్షన్ చేయాల్సిన మేజర్ పాయింట్. 1961ది. దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్ షమిలా దే. ఈ రీజన్ షమిలా దే అంటే విలేజ్ కామన్ ల్యాండ్ అన్నమాట.
సో దీంట్లో కూర్చున్న అన్ఆథరైజ్డ్ ఆక్యుపెంట్స్, సో ఇలాంటి అన్ఆథరైజ్డ్ ఎంక్రోచ్మెంట్ని మెల్లగా దే ఆర్ కన్వర్టింగ్ ఇంటూ ప్రైవేట్ ఓనర్షిప్. ప్రైవేట్ ఓనర్షిప్ కింద కన్వర్ట్ చేస్తున్నారు. సో అక్కడ లొల్లి స్టార్ట్ అవుతుంది అనమాట. ఎలా పే చేస్తున్నారు? బేసికల్గా ఈ అన్ఆథరైజ్డ్ పవర్ఫుల్ ఫెలోస్ దగ్గర పైసలు ఉంటాయి, ఇవి తీసుకెళ్లి గ్రామ పంచాయత్ వాళ్ళకి, మనీ ఇవ్వడం జరుగుతుంది, అంటే బ్రైబింగ్ మాట. సో ఈ ప్రైవేట్ ఓనర్షిప్ తెచ్చుకోవడానికి వీళ్ళకి డబ్బులు ఇస్తున్నారు. గ్రామ పంచాయత్ వాళ్ళు డబ్బులు తీసుకుని పట్టాలన్నీ కూడా వాళ్ళ చేతికి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ షమీలాత్ దే అనేది దేనికి పనికి వస్తుంది? ఈ షమీలాత్ దే లో అట్లాంటి ల్యాండ్స్ లో ఏం జరుగుతుంది ఆక్యుపేషన్ బేసికల్ గా? దీంట్లో మనకి రకరకాలుగా ఉన్నాయి. ఫస్ట్ గ్రేజింగ్ ల్యాండ్, అంటే గడ్డి తినడానికి. నెక్స్ట్ ఫుడ్ ఫాడర్, ఆహారానికి, మనుషుల ఆహారానికి, యానిమల్స్ ఆహారానికి చాలా చాలా ఇంపార్టెంట్. అయితే దీంట్లో చాలా మంది ఫుడ్ అండ్ ఫాడర్ యాక్టివిటీస్కి చాలా మంచిది. దాని తర్వాత సబ్సిస్టెన్స్ కల్టివేషన్, సో ఈ మూడింటికి చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఈ షమైలాత్ దా అనే ఈ ల్యాండ్స్ అంటే విలేజ్ కామన్ ల్యాండ్స్ అన్నమాట. సో ఇది ఎందుకు చాలా ఇంపార్టెంట్? కామన్ జనకి ఎందుకు ఇంపార్టెంట్ ఇదంతా? ఎందుకంటే ఇవి వాళ్ళకి లైవ్లీహుడ్, ఇవన్నీ అంటే బతుకుదర, లైవ్లీహుడ్ ఫర్ తిండి లేని వాళ్ళకి అండ్ దళిత్స్కి. బేసిక్గా అక్కడున్న దళిత్స్కి ఇవి ఒక లైవ్లీహుడ్ మాట. ఆల్రెడీ మార్జినలైజ్డ్గా ఉన్న సొసైటీస్లో దళితుల యొక్క ల్యాండ్స్ని, ఎప్పుడో తరతరాలుగా వాడుతున్న ల్యాండ్స్ని ఈ నాస్టీ ఫెలోస్ కబ్జా చేసి గ్రామ పంచాయతీకి డబ్బులు ఇచ్చేసి ప్రైవేట్ ఓనర్షిప్ ఆ ల్యాండ్స్ చేసుకుంటున్నారు. సో షమీలాత్ దేలో ఉన్న లైవ్లీహుడ్ అంతా కూడా పాపం దళితులకి ఇంకా తిండి లేని జనాలకి చాలా ఇబ్బంది కలుగుతుంది. సో ఇది స్టోరీ లైన్, ఓవరాల్గా స్టోరీ లైన్ అది. సో దీంట్లో మనకు తెలిసిందే బేసికల్గా హర్యానాలో క్యాస్ట్ ఫీలింగ్లు చాలా ఎక్కువ. సో హర్యానా ఇట్ ఈస్ నోన్ ఫర్ ల్యాండ్, క్యాస్ట్ అండ్ మార్జినలైజేషన్. దీంట్లో అప్పర్ క్యాస్ట్ వర్సెస్ దళిత్స్, దీనికి పూర్వంగా హైరార్టికల్గా వచ్చిన పేట్రియార్కల్ ప్లస్ అప్పర్ క్యాస్ట్ డామినేషన్ అండ్ లోవర్ క్యాస్ట్ సపరేషన్. సో దీంట్లో గ్రామ పంచాయత్లో చూసుకుంటే సర్పంచ్ అండ్ విలేజ్ హెడ్స్ అందరూ కూడా మ్యాక్సిమం ఈ అప్పర్ క్యాస్ట్కి చెందిన వాళ్ళే. దానివల్ల పవర్ అంతా వాళ్ళ చేతిలో ఉంటుంది. సో చేయడం జరిగింది. సో దీనివల్ల ఏమవుతుందంటే
ఇల్లీగల్ ఎక్స్టార్షన్కి లీగల్ టైటిల్స్ దొరుకుతున్నాయి. ఇవన్నీ ఎవరికి? అప్పర్ క్యాస్ట్ ప్లస్ రిచ్ వాళ్ళకి. అప్పర్ క్యాస్ట్ రిచ్ వాళ్ళకి లీగల్ టైటిల్స్ దొరకడం వల్ల ఆబ్వియస్గా అక్కడున్న ఇన్ఈక్వాలిటీస్ పెరుగుతాయి, ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి, పర్మనెంట్గా పోతుంది. సో దిట్ క్లియర్లీ షోస్ అ సాలిడ్ ఎగ్జాంపుల్ ఆఫ్ administrative inefficiency. క్లియర్గా అడ్మినిస్ట్రేటివ్ ఇన్ఎఫిషియన్సీ అని క్లియర్గా అర్థమవుతుంది. సో దీనివల్ల ఇలాంటి అడ్మినిస్ట్రేటివ్ ఎఫిషియన్సీ ఉన్నప్పుడు పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఇట్ లీడ్స్ టు సోషల్ ఇన్ఈక్వాలిటీస్. సో ఈ టైంలో కోర్ట్స్ ఎట్లా ఒప్పుకుంటున్నాయి ఇట్లాంటి సిచ్యువేషన్స్ అన్నిటినీ? కోర్ట్స్ ఎట్లా ఒప్పుకుంటున్నాయి? సేమ్ థింగ్ మనకి దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి పంచమి ల్యాండ్స్ తమిళనాడు. ఆల్రెడీ ఇట్లాంటి ఎక్స్పీరియన్సెస్ చూసారు వీళ్ళు. మరి అక్కడి నుంచి ఏం నేర్చుకున్నారు అనేది ఓవరాల్ ఐడియా. అది జరగట్లేదు. అది కాకుండా షార్నాయ్ ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ మధ్యప్రదేశ్, ఇట్లాంటి వాటివి తీసుకుని హర్యానాలో కూడా ఇలాంటి మోడల్స్ని హర్యానాలో పెడితే అప్పుడు సోషల్ ఇంజస్టిస్ జరగదు, దళిత లోకల్ రైట్స్ కాపాడుతారు, వాళ్ళ లైవ్లీహుడ్ ఎక్కడ పోదు, వాళ్ళు సోషల్ ఇన్ఈక్వాలిటీస్ తగ్గుతాయి. లేదా సేమ్ క్యాస్ట్ సిస్టమ్ కంటిన్యూ అవుతుంది, మళ్ళీ అదే అవుతుంది, పాలిటిసైజేషన్ అవుతుంది, డెవలప్మెంట్ జరగదు. మళ్ళీ అక్కడి నుంచి మైగ్రేషన్స్, ఎకనామిక్ ట్రాప్స్, పావర్టీ ట్రాప్స్, అట్లా సేమ్ రొటీన్. యాజ్ లాంగ్ యాజ్ ద క్యాస్ట్ సిస్టమ్ ఇస్ కంప్లీట్లీ రిమూవ్డ్, విచ్ లాట్ ఆఫ్ పీపుల్ థింక్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్, ఇట్ ఈస్ యాక్చువల్లీ పాసిబుల్. కానీ దానికి స్ట్రిక్ట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ లా ఫ్రమ్ కోర్ట్స్, జ్యుడిషియల్ సిస్టమ్, అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ ముగ్గురు ఏమైనా పీక్తే అప్పుడు క్యాస్ట్ సిస్టమ్ పీకేస్తుంది. అది మేజర్ ఫ్యాక్టర్. సో దీనికి కావాల్సిన నోట్స్ ఇక్కడ ప్రొవైడ్ చేసిన. హర్యానాలో ఏం జరుగుతుంది, సర్పంచ్, హర్యానా ఇన్స్టిట్యూట్ ఆఫ్ వాళ్ళది. సో ఎండ్ ఆఫ్ ద వీడియోలో మెయిన్స్ అండ్ ఫిల్మ్స్ క్వశ్చన్స్, ప్లీజ్ ట్రై టు ఆన్సర్ దట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇస్ బ్యాంక్స్ని పెన్షన్ ఫండ్స్లో స్పాన్సర్ చేయొచ్చు అనేది ఓవరాల్ ఆర్టికల్. పేపర్ 3కి చాలా ఇంపార్టెంట్, ఎకానమీకి. సో వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. దీని అనాలిసిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో దీంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన మేజర్ బాడీ PFRDA, ఇది మేజర్ బాడీ మనకి. సో దీంట్లో ఏమవుతుంది మీకు తెలిసిందే, పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ. ఇది బేసికల్గా. సో ఇక్కడ ఏంటంటే బేసికల్గా ఇవి బ్యాంక్స్ ప్లస్ పెన్షన్స్ ఓనర్షిప్ టైటిల్స్ని బ్యాంక్సే స్పాన్సర్ చేయొచ్చు ఈ పెన్షన్ ఫండ్స్కి అని ఓవరాల్ ఐడియా. సో ఇదంతా కూడా మనకి మన నేషనల్ పెన్షన్ స్కీమ్ కింద తీసుకురావాలని ఓవరాల్ ఐడియా. సో దీనివల్ల ఏమవుతుంది, దిస్ ఇస్ బేస్డ్, ఇది ఎప్పుడు క్లిక్ అవుతుందంటే వీటి గురించి ఆర్బీఐ రీసెర్చ్ చేయాలి. ఆర్బీఐ ఎస్ అంటే అప్పుడు బ్యాంక్స్ కెన్ స్టార్ట్ ఫండింగ్ ఇన్ ద పెన్షన్ ఫండ్స్ ఆఫ్ అవర్ కంట్రీ. సో అర్లియర్గా ఏంటిది, సో ప్రీవియస్గా బ్యాంక్స్ ఎట్లా పనిచేసేవి, బ్యాంక్స్ అనేవి ఓన్లీ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్స్
సబ్స్క్రైబర్ బేస్ ఇంప్రూవ్ చేయడానికి, కాంట్రిబ్యూషన్ కలెక్షన్ అండ్ అకౌంట్ క్లియరింగ్కి మాత్రమే వాడేవాళ్ళు. సో మోస్ట్ ఆఫ్ ఇస్ వాజ్ ఓన్లీ సర్వీస్ ఓరియంటెడ్. ఓన్లీ సర్వీస్ యాంగిల్ ఒకటే ఉండేది బ్యాంక్స్కి విత్ రెస్పెక్ట్ టు ద పెన్షన్ ఫండ్స్. అది ప్రీవియస్గా ఉండేది చూసుకున్నమాట. సో ఇప్పుడు సడన్గా ఎందుకు ఇది తీసుకొచ్చారు? దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటిది అంటే ఫస్ట్ ప్రాబ్లమ్స్ ఏంటో తెలవాలి. ప్రాబ్లమ్స్ ఏంటంటే లో ఇన్సూరెన్స్ కవరేజ్, ఏజింగ్ పాపులేషన్ ఎక్కువ అయిపోయింది, అంటే లేబర్ ఫోర్స్ తగ్గిపోయింది, ఏజింగ్ పాపులేషన్ పెరిగిపోయింది. సో వాళ్ళకి వర్క్ దొరకదు, ఇన్కమ్ విల్ బికమ్ అ బిగ్ ప్రాబ్లం. సో దేర్ ఫోర్ వాళ్ళ సేవింగ్స్ మెల్లమెల్లగా తగ్గిపోతూ ఉంటాయి. ఇది ప్రాబ్లమ్స్. సో బ్యాంక్స్ తీసుకురావడం వల్ల అడ్వాంటేజ్ ఏంటిది? ఈ బ్యాంక్స్ తీసుకురావడం వల్ల ఇన్సూరెన్స్ సెక్టర్లో అండ్ పెన్షన్ దాంట్లో బ్యాంక్స్ రావడం వల్ల ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే కాంపిటీషన్ పెరుగుతుంది. ఫర్ కాస్ట్ పర్పసెస్ కాంపిటీషన్ విల్ ఇంక్రీజ్. ఎప్పుడైతే కాంపిటీషన్ ఇంక్రీజ్ అవుతుందో ప్రైజింగ్ అనేది కంప్లీట్గా ఎఫెక్ట్ అవుతుంది. సో దిస్ విల్ ఎఫెక్ట్ ప్రైజింగ్ బాగా తగ్గుతుంది బికాస్ ఆఫ్ కాంపిటీషన్. అండ్ మోర్ బెనిఫిట్స్ డైరెక్ట్లీ ఫ్రమ్ బ్యాంక్. సో బ్యాంక్ ఈజ్ అ మోర్ ఆథెంటిక్ సోర్స్ ఇన్ అవర్ కంట్రీ. దేర్ఫోర్ బ్యాంక్ ద్వారా చేసుకోవాలి. దానివల్ల పెన్షన్ కూడా భయంకరంగా పెనట్రేట్ అవుతుందని మనం చెప్పొచ్చు. సో దీనివల్ల ఏమవుతుందంటే బ్యాంక్ స్పాన్సర్డ్ పిఎఫ్స్, పెన్షన్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో, పెన్షన్ ఫండ్స్, బ్యాంక్ స్పాన్సర్ చేసే పెన్షన్ ఫండ్స్ తగ్గుతాయి. ఎందుకంటే ప్రస్తుతానికి కొన్ని 10 ఫండ్స్ ఉన్నాయి. ఇప్పుడు మోర్ ప్లేయర్స్ విల్ స్టార్ట్ యాక్టింగ్. నంబర్ ఆఫ్ ప్లేయర్స్ ఇన్ దిస్ పెన్షన్ ఫండ్ ప్రాసెస్ విల్ ఇంక్రీజ్. సో దీనివల్ల ఏమవుతుంది? పెన్షన్ ప్రోడక్ట్ ఇన్నోవేషన్ జరుగుతుంది. ప్రోడక్ట్ ఏమవుతుంది? ఇన్నోవేట్ అవుతుంది. దానివల్ల ఇన్స్టిట్యూషనల్ క్రెడిబిలిటీ కూడా భయంకరంగా పెరుగుతుంది. సో ఇలాంటివన్నీ పెరగడం వల్ల ఏమవుతుందంటే బ్యాంక్స్లో ఉన్న డబ్బులన్నీ కూడా వీళ్ళు తీసుకెళ్ళి చక్కగా దే విల్ ఇన్వెస్ట్ ఇన్ ETFs, అంటే ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్. ఫండ్స్లో పెడతారు. సో డబ్బులు తీసుకెళ్ళి నిఫ్టీ 50 లాంటి ఇండెక్స్లో కూడా పెడతారు, విచ్ ఈస్ స్టేబుల్ గ్రోత్ హియర్ అండ్ దేర్. ఓవరాల్గా యూ హ్యావ్ ప్రాఫిట్ ఇఫ్ యూ ఇన్వెస్ట్ ఇన్ నిఫ్టీ 50s. సో అది కాకుండా AIFs అంటే ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ పెరుగుతాయి, నిఫ్టీ 50లో పెరుగుతాయి, ETFsలో పెరుగుతాయి. సో ఇలాంటివన్నీ డబ్బులు కూడా తీసుకెళ్ళి అక్కడ పెట్టడం వల్ల మోర్ బెనిఫిట్. సో దీంతో పాటు IMFs అంటే ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ ఫీస్ కలెక్షన్ కూడా పెరుగుతుంది. గవర్నమెంట్ కూడా బాగా డబ్బులు వస్తాయి, బ్యాంక్స్కి డబ్బులు వస్తాయి, గవర్నమెంట్ డబ్బులు వస్తాయి, బికాస్ దే ఆర్ మేనేజింగ్ ద ఫండ్. సో దానివల్ల ఏమవుతుంది? కానీ ఒకటే ప్రాబ్లం ఏంటి ఇలాంటి వాటిలో ఏమవుతుందంటే ది ఓన్లీ ప్రాబ్లం హియర్ ఇస్ మార్కెట్ రిస్క్. మార్కెట్ పడిపోయిందంటే డబ్బులు పడిపోతాయి, డబ్బులు పోతాయి. వాలటిలిటీ కొంచెం ఎక్కువ ఉంటుంది. సో ఎంత సేఫ్ అనేది మనకు తెలియదు. దట్ ఇస్ అ బేసిక్ ప్రాబ్లం. సో అందుకే
ఇట్ షుడ్ బి డన్ అండర్ PFRDA సూపర్విజన్లో జరగాలి. సో దిస్ షుడ్ బి డన్ అండర్ ప్లస్ RBI. వీళ్ళ సూపర్విజన్లో ఇవన్నీ చేస్తే అప్పుడు డబ్బులు సేఫ్గా ఉంటాయని ఓవరాల్ ఐడియా. సో మోర్ ఇన్సూరెన్స్ కవరేజ్ జరుగుతుంది, పెనిట్రేషన్ మంచిగా ఉంటుంది, పెన్షన్ ఫండ్స్ బాగుంటాయి, డబ్బులు సేఫ్గా ఉంటాయి, కొంచెం రిస్క్ బట్ రివార్డ్ కానీ బాగానే ఉంటుంది. సో దట్ ఈస్ ఎనాలిసిస్ ఆఫ్ దిస్ ఆర్టికల్. సో దీనికి కావాల్సిన నోట్స్, రెగ్యులేటెడ్ డెసిషన్ ఏంటిది, బ్యాంక్స్ ఆల్రెడీ పాయింట్ ఆఫ్ ప్రెజెన్స్ ఉంది, రిజిస్ట్రేషన్, కాంట్రిబ్యూషన్, కలెక్షన్ అకౌంట్స్, ఓన్లీ అడ్మినిస్ట్రేటివ్ ఓనర్షిప్ లేకుంటే 10 రిజిస్టర్డ్ పెన్షన్ ఫండ్స్ అండర్ PFDRA ఎక్స్పాండ్ చేస్తున్నారు. ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్, న్యూ ట్రస్టీస్ అపాయింటెడ్ యాజ్ ట్రస్ట్ బోర్డ్ ఆఫ్ ఇండియా చైర్మన్. ఇలా మన PFRDA కొంచెం చేసి మోడర్నైజ్ చేస్తున్నారు. సో ఎండ్ ఆఫ్ ద వీడియో, మెయిన్స్ అండ్ ఫిల్మ్స్ క్వశ్చన్స్, ప్లీజ్ ట్రై టు ఆన్సర్. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్, డోంట్ నీడ్ ట్రీటీ విత్ ఢాకా టు పుష్ బ్యాక్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ సేస్ అస్సాం CM. నోట్స్ ఇంపార్టెంట్ దీనికి. బేసిక్గా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని పుష్ చేయడానికి ఎవరు పర్మిషన్ అవసరం లేదని చెప్పడం జరుగుతుంది. సో బిశ్వా శర్మ గారు స్టేటెడ్ దట్ అస్సాం విల్ నాట్ వెయిట్ ఫర్ ఢాకా పర్మిషన్ టు డిపోర్ట్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్. ఎందుకంటే మీకు తెలిసిందే కరెంట్గా ఎట్లా నడుస్తుందో. సో డిపోర్టేషన్స్ని ఇంటెన్సిఫై చేయడానికి ఒక పెద్ద ప్లాను. సో డిప్లొమాటిక్ డిపెండెన్స్ మించి ఇట్ ఈస్ గోయింగ్ టువర్డ్స్ యూనిలేటరల్ అడ్మినిస్ట్రేటివ్ యాక్షన్. సో ఇట్స్ అ వెరీ గుడ్ పాయింట్. సో దీనివల్ల యాక్ట్ రీవైటలైజేషన్ ఆఫ్ ఇమిగ్రెంట్స్ ఎక్స్పల్షన్ ఫ్రమ్ అస్సాం యాక్ట్ 1950 ప్రకారంగా ఇచ్చేయడం జరుగుతుంది. దీనివల్ల అక్కడున్న డిస్ట్రిక్ట్ కమిషనర్స్ ఆర్డర్ సస్పెక్టెడ్ ఫారెనర్స్ టు లీవ్ విత్ ఇన్ 10 days. ఎవరైతే ఫారినర్స్ ఉన్నారో బయటకు తరవేండ్రా బై ఫస్ట్ అని డిస్ట్రిక్ట్ కమిషనర్స్కి ఫుల్ పవర్స్ చేసినారు. 24 hours లోపల పంపించాలి. సిటిజన్షిప్ కెనాట్ బి ప్రూవన్ అయితే. దట్స్ అనదర్ పాయింట్. సో దిస్ ఈస్ ఎగ్జిక్యూటివ్ డిస్క్రిషన్ రాదర్ దాన్ ట్రీటీ బేస్డ్ రిపాట్రియేషన్. అంటే ట్రీటీ పరంగా రూల్స్ అని కాదు, ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ డెసిషన్ తీసుకుంటుంది, అడ్మినిస్ట్రేషన్ మినిస్ట్రీ తీసుకుంటారు డెసిషన్. యూ డోంట్ హ్యావ్ టు వెయిట్ ఫర్ ఎనీథింగ్. నచ్చలేదు కాబట్టి పంపించాను రూపాయి ఓవర్ యాక్షన్ చేస్తున్నారు వాళ్ళంతా, ఎస్పెషల్లీ ఫారినర్స్ మీద ఫుల్ కాన్సన్ట్రేషన్. సో అరౌండ్ 2000 ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎక్స్పెల్డ్ ఇన్ రీసెంట్ మంత్స్. 18 persons pushed back across India-Bangladesh border very recently. 10,000 నుంచి 15,000 మందిని బయటకు పంపించాలని ప్లాను. అస్సాం అకార్డ్ ప్రకారంగా ఐడెంటిఫైస్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్, దేర్ఫోర్ దిస్ ఇస్ ఎ మేజర్ పాయింట్ ఫర్ యువర్ ప్రిలిమ్స్. కానీ క్లియర్ మెకానిజం అనేది లేదు ఫర్ ఎక్స్పల్షన్. ఎర్లియర్ ప్రాక్టీస్ ఫారినర్స్ అయితే చాలు జైల్స్లో డీటైన్ చేసేవాళ్ళు, ఇప్పుడు జైల్ డీటైన్ వాళ్ళకి ఫుడ్ పెట్టడాలు ఏం లేదు, పంపించేషన్ అని చెప్తున్నారు. మ్యాక్సిమం బెయిల్ దొరికింది, దానివల్ల ఎన్ఫోర్స్మెంట్ సరిగా లేకుండే. ఇప్పుడు స్ట్రిక్టర్ అండ్ ఫాస్టర్ రిమూవల్ మెకానిజమ్స్ తీసుకొచ్చారు. సో దానికి దాకా పర్మిషన్, వీళ్ళ పర్మిషన్ అవసరం లేదు అని అస్సాం CM కరాఖండిగా వేసామన్నారు అందరినీ. పంపించేషన్ రూపాయి మనకు తలకాయ నొప్పి ఎందుకని. సో దట్ ఈస్ అ మేజర్ న్యూస్. నెక్స్ట్, వాట్ ట్రాన్స్జెండర్ మెన్ ఫేస్ వెన్ దే యాక్సెస్ హెల్త్ కేర్. వెరీ ఇంపార్టెంట్. పేపర్ 1, పేపర్ 2 అండ్ ఎథిక్స్ మూడింటికి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది జెండర్ సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి. జెండర్ సెన్సిటివ్ ఇష్యూ. సో కాన్సన్ట్రేషన్ ఇస్ ట్రాన్స్జెండర్ మెన్ మీద. సో అది మనం కొంచెం ఒక డిఫరెంట్ యాంగిల్లో చూడాలి. మార్జినలైజ్ సొసైటీ పీపుల్ కాబట్టి జాగ్రత్తగా పడితే బాగుంటుందని బేసిక్గా వాళ్ళ ఫీలింగు. సో అసలు ఫస్ట్ ఇది మనకు సోషల్ జస్టిస్ 2 పేపర్ ఎట్లా పనికి వస్తుందో చూడాలి. ఫస్ట్ ఇష్యూ ఈజ్ అబౌట్ ట్రాన్స్జెండర్ మెన్. అసలు వీళ్ళకు ఉన్న హెల్త్ కేర్లో ప్రాబ్లమ్స్ ఏంటి? ఫస్ట్ యాక్సెసిబిలిటీ ప్రాబ్లం. హెల్త్ కేర్ లేదు. నెక్స్ట్, సోషల్ స్టిగ్మా. సొసైటీ అంటే భయం. సో స్టిగ్మా ఇస్ ద బేసిక్ ప్రాబ్లం. స్టిగ్మా బీభత్సంగా ఉంది. సో బయటకు రావడం, ఒక ట్రాన్స్జెండర్ మేల్ అని చెప్పుకోవడానికి కూడా చాలా ఇబ్బంది, ఎస్పెషల్లీ ఇన్ హాస్పిటల్స్. సో హాస్పిటల్స్లో కూడా వీళ్ళకి పెద్ద క్వశ్చన్ మార్క్. వీటితో పాటు చాలా అడ్మినిస్ట్రేటివ్ బ్యారియర్స్ వాళ్ళకి. అడ్మినిస్ట్రేటివ్ బ్యారియర్స్ కూడా పాపం వాళ్ళకి చాలా ఎక్కువ, అది పరిస్థితి. సో ఇలాంటిది మోస్ట్ ప్రోగ్రెసివ్ స్టేట్ విత్ రెస్పెక్ట్ టు తమిళనాడు చూసుకుంటే, తమిళనాడు మోస్ట్ ప్రోగ్రెసివ్ ఇన్ దిస్, ఇన్ ట్రాన్స్జెండర్ మెన్. చాలా ప్రోగ్రెసివ్గా ఆలోచిస్తుంది. బట్ పర్సంటేజ్ చాలా తక్కువ అయిపోయింది.
సో ద మోస్ట్ ప్రోగ్రెసివ్ స్టేట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సోషల్ జస్టిస్ తమిళనాడులో కూడా ట్రాన్స్జెండర్ మెన్కి కావాల్సిన హెల్త్ కేర్ రైట్స్ దొరకట్లేదు. అంటే మిగతా స్టేట్స్ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించండి వాళ్ళ పరిస్థితి. ఇట్స్ అ డీసెంట్ పాపులేషన్ ఆఫ్ పీపుల్ విత్ ట్రాన్స్జెండర్, సో వాళ్ళకి ప్రాబ్లం మాట. సో 2019 ట్రాన్స్జెండర్ పర్సన్స్ యాక్ట్ 2019 ప్రొటెక్షన్ ఆఫ్ దేర్ రైట్స్, ఇది పెద్ద బిస్కెట్ అయిపోయింది ఇప్పుడు ట్రాన్స్జెండర్ పర్సన్స్కి. సో తమిళనాడు అనే కాదు, దిస్ ఇస్ ఓవరాల్ ఇండియా మొత్తంలో ట్రాన్స్జెండర్ పర్సన్స్ ఎస్పెషల్లీ మెన్కి చాలా చాలా ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి ఐడెంటిటీ సర్టిఫికేట్ లేకపోవడం. ద రియల్ ఇష్యూ ఇస్ ఐడెంటిటీ సర్టిఫికేట్స్. ఈ సర్టిఫికేట్స్కి సొల్యూషన్ ఏంటంటే అక్కడున్న డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్స్ ఈ సర్టిఫికేట్స్ ఇష్యూ చేస్తే అప్పుడు వాళ్ళకి దొరకాల్సిన సోషల్ సేఫ్టీ నెట్ వాళ్ళకి ఈజీగా దొరుకుతుందని ఆశ. సో కానీ భయంకరమైన సోషల్ ఎక్స్క్లూజన్, దిస్ societal paths sees a lot of social exclusion. So this is a very very sad part of affairs. So social exclusion భయంకరంగా ఉంది. సో దీంట్లో ఉన్న వర్డ్స్ మనకు చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఫస్ట్ వన్ ఏంటంటే ట్రాన్స్ మాస్క్యులినిటీ. ఈ కాన్సెప్ట్ ఏంటో తెలియదు. సో నో అవేర్నెస్ ఆన్ దిస్. అవేర్నెస్ లేదు, అదొక పెద్ద ఫ్యాక్టర్. అది హాస్పిటల్స్లో దాంట్లో కూడా సొసైటీకి అయితే పక్కన పెట్టండి. ఏఎఫ్ఏబి అంటే అసైన్డ్ ఫీమేల్. ఇది ఏంది అసలు తెలియదు. ఏఎఫ్ఏబి ఏంటో దాని మీద అసలు ఏం లేదు, ప్రోటోకాల్స్ అసలు లేవు. దానివల్ల ప్రైమరీ హెల్త్ కేర్లో అసలు వీళ్ళకి రికగ్నిషన్ కూడా లేదు. ఫర్గెట్ అబౌట్ బిగ్ హాస్పిటల్స్, రికగ్నిషన్ లేకపోవడం. పిహెచ్సిలో అసలు రికగ్నైజే చేస్తలేదు, అది పరిస్థితి. సో అందుకే చాలామంది ట్రాన్స్జెండర్ కింద కన్వర్ట్ అయిన వాళ్ళు, ఎస్పెషల్లీ హెచ్ఆర్టీ, హార్మోన్ రీప్లేస్మెంట్ థియరీ, అదో పెద్ద క్వశ్చన్ మార్క్. సో బేసికల్గా వీళ్ళకి లిమిటెడ్ గైడెన్స్ ఉండడం, సెల్ఫ్ మెడికేషన్ చేసుకుంటున్నారు, ప్రాణాలు పోతున్నాయి, రికగ్నిషన్ లేదు, హాస్పిటల్స్ ఎవరు పట్టించుకోవట్లేదు, ప్రైమరీ హెల్త్ కేర్ చేస్తే లోపల కూడా రానియరు. అట్లాంటి దారుణమైన పరిస్థితిలో దిస్ సోషల్ సెక్టర్ ఇలాంటి దారుణం ఎస్పెషల్లీ ఇన్ ఇండియాలో ఉండడం అనేది చాలా చాలా ప్రాబ్లము. సో వాళ్ళకేమో ఇట్లాంటి మెడిసిన్ దొరకపోవడం వల్ల కిడ్నీ రిస్క్స్, హెల్త్ రిస్క్స్, హార్ట్ ఆపరేషన్స్ ఇట్లాంటివి ఏం జరుగుతుంది, కార్డియోవాస్కులర్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఎమోషనల్ ట్రామా, ఇవన్నీ కూడా వాళ్ళు భరించాల్సిన పరిస్థితి వస్తుంది. ఒక ఫ్రీక్వెంట్ సెగ్మెంట్ ఆఫ్ పాపులేషన్ ఇట్లాంటిది బికాస్ జెండర్. ఎందుకంటే మనకు బేసికల్గా అంతా కూడా మన మైండ్ సెట్ ఇస్ ఆల్ బైనరీ బై నేచర్. బైనరీ ప్లస్ మైనస్, ప్లస్ అంటే మేలు, మైనస్ అంటే ఫీమేల్. కానీ వీళ్ళు మధ్యలో టీజీ ట్రాన్స్జెండర్ వాళ్ళు ఉంటారు కూడా అనేది కూడా మర్చిపోయే పరిస్థితికి వచ్చేసింది. సో వాళ్ళ రికగ్నిషన్కి, వాళ్ళ మెడికల్ ఫెసిలిటీస్కి అసలు ఏం పట్టించుకోకపోవడం వల్ల ఉన్న పెద్ద ప్రాబ్లం ఇది. సో మెడ్రాస్ హైకోర్ట్ వాళ్ళు బేసికల్గా 2024లో ఒక లా తీసుకొచ్చారు. దట్ 3 కాలమ్స్ పెట్టండి బై మేలు, ఫీమేల్, ట్రాన్స్జెండర్ ఫర్ ఎవ్రీథింగ్. హెల్త్ కేర్లో కూడా డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్స్ సర్టిఫికేట్స్ ఇవ్వాలి, ఎస్పెషల్లీ ఫర్ ట్రాన్స్జెండర్ పీపుల్, సో దట్ ద సోషల్ బెనిఫిట్స్ దట్ దే హ్యావ్ టు గెట్ అని చెప్పేసి ద మోస్ట్ ప్రోగ్రెసివ్ స్టేట్ తమిళనాడు హెస్ టేకెన్ అ డెసిషన్. సో వీళ్ళ పరిస్థితి ఇట్లా ఉంది. సో సోషల్ ఇష్యూస్కి, సోషల్ జస్టిస్కి చాలా చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్. ఖచ్చితంగా యూ విల్ గెట్ వన్ మెయిన్స్ క్వశ్చన్ ఫ్రమ్ దిస్. సో దీనికి కావాల్సిన నోట్స్ క్లియర్గా ఇచ్చాను, ఒకసారి చూసుకోండి.
Primary health care, gender affirming care includes HRT, hormone replacement therapy, inconsistent hormone dosage, health risks ఉన్నాయి, గ్యాప్స్ ఉన్నాయి యాక్సెసిబిలిటీలో అంటే మనం క్లియర్గా చెప్పొచ్చు. ఎండ్ ఆఫ్ ద వీడియోలో మెయిన్స్ అండ్ ఫిలిమ్స్ క్వశ్చన్స్, ప్లీజ్ ట్రై టు ఆన్సర్ దెమ్. రైట్, నెక్స్ట్. CITU conference condemns labor codes and new rules, nuclear energy acts. Here for this the notes is important. మీకు తెలిసిందే C2 అంటే సెంటర్ ఫర్ ట్రేడ్ యూనియన్స్, ఇండియన్ ట్రేడ్ యూనియన్స్. సో వీళ్ళందరూ మీటింగ్ పెట్టారు. మీటింగ్లో చాలా ఫీల్ అయ్యి చాలా బాధపడుతూ చాలా చూడాల్సి వచ్చింది. సో ఫస్ట్ 18th ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ జరిగింది, ఎస్పెషలీ VPG రామ్ MNREG రీప్లేస్మెంట్ యాక్ట్ ఇది. సో MNREG రీప్లేస్మెంట్ ఇది. సో వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ యాక్ట్ 2025ని మీద డిస్కషన్ పెట్టడం జరిగింది. MNREGని మళ్ళీ రీస్టోర్ చేయండి రాబాయ్, ఇవన్నీ వద్దు కొత్తది, ఎందుకంటే కొత్తది బేసికల్గా మిషన్ బేస్డ్గా ఉంది, ఇట్ ఈస్ నాట్ వర్క్ బేస్డ్. కంపల్సరీ గ్యారంటీ లేదు VPG రామ్లో, 100 days ఆఫ్ వర్క్ వస్తుందని తెలియదు. మిషన్ ఎప్పుడు ఎండ్ అయిపోతే వాళ్ళకి కాంట్రాక్ట్ ఎగిరిపోతుంది. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల ట్రేడ్ యూనియన్స్కి, ట్రేడ్ యూనియన్స్లో వర్కర్స్కి చాలా ప్రాబ్లం అవుతుందని చెప్పేసి C2 వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ యాక్ట్ రిపీల్స్ MNREGA, రీప్లేసెస్ ఎంటైటిల్మెంట్ బేస్డ్ వెల్ఫేర్ విత్ గవర్నమెంట్ డిస్క్రిషన్. సో దిస్ ఇస్ అ మేజర్ ప్రాబ్లం. దానివల్ల వచ్చే మేజర్ ప్రాబ్లమ్స్ ఏంటంటే అన్ఎంప్లాయ్మెంట్ వీకెన్ అవుతుంది అండ్ అకౌంటబిలిటీ మెకానిజమ్స్ కూడా పెద్ద ప్రాబ్లమ్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పేసి వాళ్ళు ఫీల్ అవుతున్నారు. కండెమ్డ్ 4 labor codes enacted by dilution of workers' rights భయంకరంగా దెబ్బతింటాయి బికాస్ ఆఫ్ దిస్. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కేసు తీసుకున్నారు. వర్కర్ ఎజిటేషన్స్ ఓవర్ 5 years stalled privatization. That is one example you can give for your mains. Against the Shanti Act, sustainable harnessing Shanti bill against కూడా పెట్టారు for transforming India. ఎందుకంటే న్యూక్లియర్ సెక్టర్ డొమెస్టిక్గానే ఉండే మొన్నటి వరకు, ఇప్పుడు ప్రైవేట్ అండ్ ఫారెన్ ప్లేయర్స్ దిగుతారు. దానివల్ల ఇండియన్ వర్క్ ఫోర్స్కి చాలా దెబ్బ పడిపోతుంది. సేఫ్టీ దొబ్బుతుంది, అకౌంటబిలిటీ దొబ్బుతుంది, డెమోక్రటిక్ ఓవర్సైట్ దొబ్బుతుంది అని చెప్పేసి బేసిక్గా ఫీల్ అవుతున్నారు. వర్కర్స్ రైట్స్ గోవింద, నేషనల్ సావరినిటీ గోవింద అని చెప్పేసి C2 వాళ్ళు ఓవరాల్గా చెప్పడం జరిగింది. సో దీనివల్ల దేశానికి బెనిఫిట్ కంటే దేశానికి నష్టము, దేశంలో ఉన్న వర్కర్స్కి చాలా నష్టం అని చెప్పేసి ఓవరాల్గా ఈ C2 వాళ్ళు ధర్నా చేయడం జరిగింది. సో దట్ ఈస్ ద హోల్ మేజర్ పాయింట్. ఎండ్ ఆఫ్ ద వీడియో మెయిన్స్ అండ్ ఫిలిమ్స్ క్వశ్చన్స్, ప్లీజ్ ట్రై టు ఆన్సర్ దెమ్. నెక్స్ట్ internationally important is how Japanese scallops became a pawn in diplomatic tensions with China. The Indian Express న్యూస్ పేపర్ నుంచి కలెక్ట్ చేసింది. దీంట్లో ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లాజిక్స్ అర్థం చేసుకోవాలి. హౌ బిజినెస్ ఈస్ బికమింగ్ అ పొలిటికల్ టూల్. అది బేసికల్గా ఇంటర్నేషనల్ రిలేషన్స్, ట్రేడ్ ఎకానమీకి చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. సో స్కాలప్స్ అంటే ఏంది? బేసికల్గా దే ఆర్ నథింగ్ బట్ జాపనీస్ వాళ్ళ సీ ఫుడ్. జాపనీస్ సీ ఫుడ్ దాని మీద బ్యాన్ అండ్ శాంక్షన్స్ పెట్టడం జరిగింది. ఎవరు పెట్టినారు? చైనా పెట్టింది. సో జాపనీస్ సీ ఫుడ్ మీద చైనా వాళ్ళు శాంక్షన్ పెట్టింది. వాళ్ళు చెప్పిన రీజన్స్ ఏంటంటే సేఫ్టీ కన్సర్న్స్ అంటున్నారు. ఇది పెద్ద బిస్కెట్, ఇది సేఫ్టీ కన్సర్న్స్ అనేది చైనా వాళ్ళ క్లెయిమ్. అది బేసికల్గా ఇదంతా మేజర్ ఫ్యాక్టర్ ఏంటంటే దీంట్లో ఆడాల్సిన గేమ్ ఏంటంటే US ప్లస్ జపాన్ వీళ్ళిద్దరు ఎప్పుడు ఫ్రెండ్సే, మీకు తెలిసిందే, వర్సెస్ చైనా. ఈ ఇష్యూ కూడా మీకు తెలిసిందే. సో దీంట్లో పివట్ పాయింట్ ఏంటిది? మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, వీళ్ళిద్దరు దేని మీద కూడా పడుతున్నారు? బేసికల్గా తైవాన్ మీద కనుక. సో దిస్ క్లియర్లీ షోస్ ఈ స్కాలప్స్ మీద ఏదైతే బ్యాన్ పెట్టారో, ద బ్యాన్ ఈజ్ నాట్ బిజినెస్ యాంగిల్, no business angle, but this is a political angle. It is a big political angle అని మనము క్లియర్గా చెప్పొచ్చు మాట. వై దిస్ వెరీ ఇంపార్టెంట్? జపాన్ ఎట్లా క్రాస్ చేస్తున్నారు? ఈ జాపనీస్ సీ ఫుడ్ కి పెద్ద మార్కెట్ చైనా. చైనా వాళ్ళకి, జాపనీస్ వాళ్ళకి జాపనీస్ సీ ఫుడ్ ఇస్ అ బిగ్ మార్కెట్
ఫర్ చైనా. అంటే చైనాకి పెద్ద మార్కెట్ అది. అంటే చైనా వాళ్ళు తెగకుంటారు ఈ సీ ఫుడ్స్. సో ఒకటేసారి బ్యాన్ చేయడం వల్ల ఏమైపోయింది, ఒకటేసారి ప్రైస్ భయంకరంగా తగ్గిపోవడం, పెరిగిపోవడం రెండు జరుగుతాయి ఫ్రమ్ బోత్ సైడ్స్. ఫిషింగ్ కమ్యూనిటీ వాళ్ళకి, అంటే జాపనీస్ ఫిషింగ్ కమ్యూనిటీ వాళ్ళకి చాలా పెద్ద దెబ్బ ఇది. సో బేసికల్గా ఎకానమీ వాడుకుని క్లియర్గా చైనా ఈస్ ట్రయింగ్ టు కంట్రోల్ వన్ ఆఫ్ ద మేజర్ ఎకనామిక్ సోర్సెస్ ఆఫ్ జపాన్. వాడుకుని జపాన్ని తగ్గండ్రపై మీరు యుఎస్తో మీరు చూసుకుని ఇచ్చిపోకండి అని ఇంటర్నెట్ చెప్తుంది. సో దిస్ ఈజ్ అ సాలిడ్ ఎగ్జాంపుల్ టు ప్రూవ్ దట్ ఒకటే కస్టమర్, మేజర్ కస్టమర్ ఉంటే అదే ప్రాబ్లం. ఎప్పుడైతే మీ ప్రోడక్ట్కి ఒకటే కస్టమర్ ఉన్నాడో వాడు చెప్పింది మీరు చేయాల్సి వస్తుంది. అందుకే డైవర్సిఫికేషన్ ఆఫ్ మార్కెట్ అనేది వెరీ ఇంపార్టెంట్. అందుకే ఇండియా కూడా అదే చేస్తుంది. ఆయిల్ కానీ ఏ ప్రోడక్ట్ తీసుకోండి, ప్రతిదానికి ఒక 4-5 మార్కెట్లు పెట్టుకుంటుంది. సో ఎవరైనా కథలు పడితే ఆ నైట్ తీసుకుంటుంది, వేరే మార్కెట్కి మూవ్ అవుతుంది. సో ఇప్పుడు ఏం చెప్పొచ్చు అంటే ఫుడ్ ప్రోడక్ట్ని కూడా ఒక ఎకనామిక్ టూల్, ఒక పొలిటికల్ టూల్ కింద వాడుకోవచ్చు పాలిటిక్స్లో అని చెప్పేసి క్లియర్గా దిస్ ఇస్ అ సాలిడ్ ఎగ్జాంపుల్ దట్ వీ కెన్ సే. ఇది ఎందుకు వచ్చింది? బికాస్ జపాన్ హ్యాస్ నెవర్ డైవర్సిఫైడ్ ఇట్ సీ మార్కెట్ టు అదర్ కంట్రీస్. అది ప్రాబ్లం. సో చైనా ఏం చేస్తుంది, జపాన్ మీదకి ఎన్టీబీస్ని ఇంట్రడ్యూస్ చేసింది. చైనా ఏం చేసింది, ఎన్టీబీస్, నాన్ టారిఫ్ బ్యారియర్స్, అంటే టారిఫ్ కాకుండా బ్యారియర్స్, నాన్ టారిఫ్ బ్యారియర్స్ భయంకరంగా ఇంక్రీజ్ చేసింది. దట్ ఈస్ వన్ మెకానిజం దట్ చైనా హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ ఆన్ జపాన్. అండ్ ఎస్ఎన్పి అంటే శానిటరీ ప్లస్ ఫైటో శానిటరీ ఈ బ్యారియర్స్ని ఇంట్రడ్యూస్ చేసి, బాబు ఇవి మీద ఆథెంటిక్ కాదు, కరెక్ట్ ప్రోడక్ట్ ఇస్తలేదని చెప్పేసి చేస్తుంది. దీనివల్ల ప్రాబ్లము క్రియేట్ అవుతుంది. సో చైనా వీళ్ళు ఒక్కరితోనే యాడ్ చేసిందా కాదు, ఇంకా వేరే వేరే కంట్రీస్ కూడా చేసింది చైనా. ఈ చైనా ఫెలో గాడు బేసికల్గా ఇలాంటి సిమిలర్ ప్యాటర్న్ ఆఫ్ ఎకనామిక్ కోవర్షన్ బేసికల్గా ఆస్ట్రేలియా మీద కూడా చేసింది ఆన్ వైన్. సెకండ్ కంట్రీ విత్ చైనా డిడ్ ద సేమ్ మెజర్స్ ఇస్ లుథియానియా. అక్కడ ట్రేడ్ బ్యారియర్స్ పెట్టింది. ఇప్పుడేమో జపాన్ టారిఫ్ బ్యారియర్స్ ప్లస్ నాన్ టారిఫ్ బ్యారియర్స్ 3 పెట్టింది. సో ఇవేమో సిమిలర్ ఇన్సిడెంట్స్ ఆఫ్ ఎకనామిక్ కోవర్షన్. దీస్ ఆర్ ఆల్ సిమిలర్ ఇన్సిడెంట్స్ ఆఫ్ ఎకనామిక్ కోవర్షన్ దట్ చైనా ఇస్ డూయింగ్. సో అందుకే మనము మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే, వీళ్ళ ఎగ్జాంపుల్ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైనా సరే మార్కెట్ ఒకటే చేతిలో పెట్టద్దు, సింగిల్ కస్టమర్ మంచిది కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రష్యన్ సడన్గా క్రూడ్ ఆయిల్ మానేసింది అనుకో, మనకు బిస్కెట్ అయిపోతుంది. సో అందుకే ఇండియా ఉట్టి రష్యాతో కాకుండా ఆల్మోస్ట్ ఒక 17 డిఫరెంట్ కంట్రీస్తో ఆయిల్ గురించి డీల్స్ మాట్లాడుకుంది. ఇట్ ఈస్ ఆల్వేస్ బిజినెస్లో ఎప్పుడైనా ఇట్ ఈస్ ఆల్వేస్ గుడ్ టు హ్యావ్ మల్టిపుల్ పార్ట్నర్స్. రిస్క్ అట్లనే ఉంటుంది, రివార్డ్ కూడా అట్లనే ఉంటుంది. దట్ ఈస్ బోత్ ఇంపార్టెంట్. ఒకటే కస్టమర్ వాడి పరిస్థితి బాగాలేకపోతే మనకు బిస్కెట్ అయిపోతుంది. సో అట్లాంటిది మోరల్ ఆఫ్ ద స్టోరీ. సో ఇది పొలిటికల్గా, ఎకనామికల్గా ఆడుకున్న టూల్. సీ ఫుడ్ స్కాలప్స్ అనే వాటిని వాడి జపాన్ ఈస్ ట్రయింగ్ టు ఎకనామికలీ కోవర్స్ జపాన్. చైనా ఈస్ ఎకనామికలీ ట్రయింగ్ టు కోవర్స్ జపాన్ టు టేక్ ఓవర్ టైవాన్. అది మనం అర్థం చేసుకోవాల్సిన ఇన్నర్ గేమ్ అది. సో దీనికి కావాల్సిన జియో పాలిటిక్స్ ఏంటో క్లియర్గా చెప్పాను. అక్కడున్న మేజర్ పోర్ట్ జపాన్స్ హొకైడో స్కాలప్స్ బికమ్ కోలేటరల్ డ్యామేజ్ ఇన్ చైనా జపాన్ టెన్షన్స్. తైవాన్ సెక్యూరిటీ, లార్జెస్ట్ ఎక్స్పోర్ట్ మార్కెట్, లైవ్లీహుడ్స్ ఇన్ హొకైడో, హోల్సేల్ మార్కెట్ లేకపోవడము, సింగిల్ కస్టమర్ మీద డిపెండ్ కావడము, అట్లాంటి దారుణాలు చేయడం వల్ల ఆల్రెడీ ఆస్ట్రేలియా, లుథియానియా ఇట్లాంటి కంట్రీస్ సో ఈ కన్సర్న్స్ ఏవో పెట్టి తీశారు. మార్కెట్ డైవర్సిఫికేషన్ చేయలేదు. గవర్నమెంట్ ఇండస్ట్రీ ఎక్స్ప్లోర్ డొమెస్టిక్ మార్కెట్ డిమాండ్ లేదు అక్కడ. అండ్ యూత్ అక్కడేమో షింకింగ్ పాపులేషన్ ఇన్ జపాన్, ఓల్డ్ పీపుల్ బాగా ఎక్కువైపోయారు, రిప్లేస్మెంట్ కూడా జరుగుతుంది. సో డొమెస్టిక్ డిమాండ్ తగ్గిపోయింది. ఆఖరికి బ్యాంక్ రేట్లు కూడా తగ్గించారు. బ్యాంకులని కూడా ఇండియా వైపు చూస్తున్నాయి. అంత పరిస్థితి జపాన్లో ఉంది. సో అది పరిస్థితి. సో ఎండ్ ఆఫ్ ద వీడియోలో మెయిన్స్ అండ్ ఫిలిమ్స్ క్వశ్చన్స్, ప్లీజ్ ట్రై టు ఆన్సర్ దెమ్.
నెక్స్ట్ ఇండియా పాకిస్తాన్ షేర్ లిస్ట్ ఆఫ్ న్యూక్లియర్ ఇన్స్టాలేషన్స్. నోట్స్ ఇంపార్టెంట్ దీనికి. ఎక్స్చేంజ్ లిస్ట్ ఆఫ్ న్యూక్లియర్ ఇన్స్టాలేషన్స్ via diplomatic channels, New Delhi, Islamabad, every year since 1992. So it is a routine exercise. CBM measures ki ante confidence building measures ki panikostadi. So agreement on prohibition of attack against nuclear installations and facilities agreement. ఇది ఎప్పుడు సైన్ చేశారు? December 31st, 1998. Entered into force 27 January 1991. So installations ఏంటిది? Nuclear power plants, research reactors, fuel fabrication, enrichment and reprocessing facilities. So these are all the areas where ఆ లిస్ట్ ఏమేమి ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పేసి ఆ లిస్ట్ ఇద్దరు షేర్ చేసుకోవడం జరిగింది. దానివల్ల మీరు న్యూక్లియర్ టచ్ చేయద్రా బై ఇద్దరు అని చెప్పేసి ఇద్దరు మాట్లాడుతున్నారు. సో కంటిన్యూ డిప్లొమాటిక్ ఫ్రీజ్, డీప్ మిస్ట్రస్ట్ అమంగ్ మిలిటరీ, న్యూక్లియర్ రిస్క్ రిడక్షన్ లాజిక్స్ ఓవర్ పొలిటికల్ యాక్టివిటీస్, మ్యూచువల్లీ catastrophic, return stability at nuclear level even when conventional relations strain అయినా సరే, civilian prisoners, fishermen in custody ఉన్నారు. 2008 agreement in the consular access. India, Pakistan, 39 civilian prisoners, 33 fishermen believed to be in Pakistani. అట్లానే పాకిస్తాన్ ఇండియా 85 civilian prisoners, 198 fishermen to be believed. సో ఈ స్టాటిస్టిక్స్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో వీళ్ళని తీసుకురావడానికి అక్కడ ఏదైనా కాంప్రమైజ్ అవ్వాల్సిన వస్తుందా లేదా అనేది ఓవరాల్ గేమ్. సో లిస్ట్స్, నేమ్స్ డిస్క్రైబ్ చేసుకున్నారు. ఇన్స్టలేషన్స్ మీద అటాక్ చేయకూడదని చెప్పడం జరిగింది. అది ఇంపార్టెంట్ న్యూస్, తెలియాలి మీకు. Next, between India and EU, carbon gap and FTA bridge. So this is another important article that we have to analyze. ఇది ఇండియన్ ఎక్స్ప్రెస్ న్యూస్ పేపర్ నుంచి ఇచ్చిన ఆర్టికల్ ఇది. సో మీకు తెలిసిందే ఆల్రెడీ EU వాళ్ళు CBAMని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో అది మేజర్ పాయింట్ అక్కడ. సో కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం. సో EU వాళ్ళది కార్బన్ బార్డర్ అడ్జస్ట్ మెకానిజం. దానివల్ల ఏమవుతుందంటే ఒక ప్రోడక్ట్లో కార్బన్ ఎమిషన్స్ పట్టి ట్యాక్స్ ఆన్ ఇంపోర్ట్స్ చేస్తారు. సో ఇండియాలో ఏదన్నా సరే పదార్థం అక్కడికి వెళ్ళి అక్కడ కార్బన్ ఎమిషన్ ఛాన్స్ ఎక్కువ ఉందంటే ఆ ప్రోడక్ట్ మీద ట్యాక్స్లు, ఇంపోర్ట్ ట్యాక్స్లు పెంచేస్తారు అన్నమాట. దట్ ఈస్ ద కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం ప్రిన్సిపల్. బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్ ఇస్ స్టీల్, అల్యూమినియం. సో స్టీల్, అల్యూమినియం అక్కడ ఇండియన్ స్టీల్, ఇండియన్ అల్యూమినియం వాడటం వల్ల EU దేశాల్లో కార్బన్ ఎమిషన్స్ బాగా అయిపోతాయి కాబట్టి ప్రోడక్ట్ కాస్ట్ పెంచి ఇంపోర్ట్ మీద టారిఫ్ పెంచుతారు. దట్ ఈస్ కాల్డ్ కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం. సో అది కాన్సెప్ట్, అసలు CBAM కాన్సెప్ట్ అది మాట. ఇది ఎందుకు? క్లైమేట్ పాలసీ. ఇదంతా ఎందుకు తీసుకొచ్చారు? బేసికల్గా క్లైమేట్ పాలసీ. దానివల్ల ఏమవుతుంది, ఇండియా కూడా నెక్స్ట్ టైం స్టీల్, అల్యూమినియం లాంటివి ఏమన్నా కార్బన్ ఎమిటెడ్ ప్రొడక్ట్స్ ఉంటే వాటిని మంచి క్వాలిటీ పంపిస్తారని ఓవరాల్ ఐడియా. మీకు తెలిసిందే ఇండియా ఏమో ఈ ఫ్యాక్టరీస్ అన్నీ కూడా కోల్ బేస్డ్గా నడుస్తూ ఉంటాయి. సో దానివల్ల ఎమిషన్స్ భయంకరంగా ఉంటాయి. అలాంటి స్టీల్నే EU కంట్రీస్కి పంపించడం జరుగుతుంది. సో కార్బన్ ఇంటెన్సిటీ ఎక్కువ, కార్బన్ ప్రైస్ కూడా ఎక్కువ. ఆల్మోస్ట్ 80 euros పర్ టన్ ఇది కాస్ట్ అక్కడ. సో అలాంటి కాస్ట్ భరించాల్సి వస్తుంది బేసికల్గా. సో వీటిని ఏమంటారంటే సింపుల్గా ఈ బార్డర్ మెకానిజం కింద వీటిని ఇట్ ఈస్ కాల్డ్ బార్డర్ కాస్ట్ అంటారు అన్నమాట. వాళ్ళ బార్డర్ దాటాలంటే మనం ఇంత పేమెంట్ ఇచ్చుకోవాలి, 80 euros పర్ టన్ ఇచ్చుకుంటే కానీ ఏమీ వర్కౌట్ కాదు అని మనం ఓవరాల్గా ఐడియా. ఒక టన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అయిందంటే మనం 80 euros ఇచ్చుకోవాలి. అది బేసికల్గా ప్రాబ్లము. సో ఇండియా వాళ్ళు ఏమంటారు,
అలాంటి ప్రాబ్లమ్స్ వల్ల మీరు ఇండైరెక్ట్గా ఇండియా EU మధ్యన నాన్ ఎన్టీబీస్, నాన్ ట్రేడ్ బ్యారియర్స్, నాన్ టారిఫ్ బ్యారియర్స్ ఒకటి బాగా ఇంక్రీజ్ చేస్తున్నారు. ఎస్పెషలీ డెవలపింగ్ కంట్రీ ఇండియా మీద అట్లాంటిది. అండ్ కామన్ బట్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీస్, ఈ సిబిడిఆర్స్ కూడా భయంకరంగా పెంచుతున్నారు. దానివల్ల ఇండియా లాంటి డెవలపింగ్ కంట్రీస్కి చాలా చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది ఎక్స్పోర్ట్ చేయడానికి అని చెప్పేసి ఓవరాల్గా ఐడియా. సో అందుకే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇండియా EU వాళ్ళు FTA తీసుకొస్తారు అన్నమాట. FTA తెలుసు కదా, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్లో టారిఫ్ బ్యారియర్స్, నాన్ టారిఫ్ బ్యారియర్స్ ఇట్లాంటివన్నీ భయంకరంగా తక్కువ అవుతాయి. దానివల్ల ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ బిట్వీన్ బోత్ ద కంట్రీస్ విల్ ఇంక్రీజ్. దీనివల్ల ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ బిట్వీన్ బోత్ ద కంట్రీస్ విల్ ఇంక్రీజ్ ఫర్ బోత్ ఇండియా అండ్ EU. సో దీనికి సొల్యూషన్ అది కాదు, MRV అంటే మానిటరింగ్, NRV ప్రాసెస్ భయంకరంగా పెంచాలి. అంటే మానిటరింగ్, రిపోర్టింగ్ అండ్ వెరిఫికేషన్. సో ఆ ప్రొడక్ట్స్ని మానిటర్ ప్లస్ రిపోర్ట్ ప్లస్ వెరిఫై మెకానిజమ్స్ పెంచుకోవాలి. అండ్ దీనికి ఓవరాల్ సొల్యూషన్ ఈస్ బ్రింగ్ సంథింగ్ కాల్డ్ గ్రీన్ స్టీల్. గ్రీన్ స్టీల్ తీసుకురావడం అనేది ఇంపార్టెంట్ అని ఓవరాల్గా అందరూ గ్రీన్ స్టీల్ వాడితే అసలు ఈ ప్రాబ్లమే ఉండదు కదా అనేది ఓవరాల్ ఐడియా. సో బేసికల్గా దిస్ ఈజ్ అ ఫార్మ్ ఆఫ్ డిప్లొమాటిక్ అండ్ డొమెస్టిక్ రిఫార్మ్స్ ఫర్ ఇండియా టు అప్గ్రేడ్ ఇట్స్ బిజినెస్ విత్ రెస్పెక్ట్ టు EU. FTA సైన్ చేస్తున్నారు అంటే రౌటింగ్ అండ్ రీరౌటింగ్ ఆఫ్ ద సప్లై చైన్స్ కూడా మారుతూ ఉంటాయి. సో దీనికి కావాల్సిన న్యూస్, హౌ EU's కార్బన్ రూల్ వర్క్స్. ఇంటెన్సివ్ ప్రొడక్ట్స్ లైక్ స్టీల్ అండ్ అల్యూమినియం తగ్గిస్తారు. ట్యాక్స్ ఈక్వల్స్ EU ట్యాక్స్ ఎమిషన్ సిస్టమ్, ETS. కార్బన్ ప్రైస్ ఆర్ £80 per ton of carbon dioxide, ఫ్యాక్టరీ లెవెల్, నాట్ కంట్రీ యావరేజెస్. సో కన్సైన్మెంట్ వైజ్ ఎమిషన్ తీసుకోవాలి. వీక్ MRV ఉంది. ఎమిషన్స్ డేటా ఆడిట్ సర్టిఫికేషన్ చేసుకోవాలి. మిడ్ సైజ్డ్ ఎక్స్పోర్టర్స్ ఎస్పెషల్లీ వల్నరబుల్. యాక్యురేట్ రిపోర్టింగ్ చేసుకోవాలి. 80 per ton కార్బన్ డైఆక్సైడ్ చేసుకోవాలి. 10 per ton కార్బన్ డైఆక్సైడ్ చేసుకోవాలి. చైనా చూడండి ఒకసారి 10, ఇండియాది 80 ఎక్కువ. సో దట్ ఈస్ ద అనాలిసిస్ ఆఫ్ దిస్ ఆర్టికల్. ఎండ్ ఆఫ్ ద వీడియోలో మెయిన్స్ అండ్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్, ప్లీజ్ ట్రై టు ఆన్సర్ దెమ్. నెక్స్ట్, చైనా సీక్స్ పవర్ నాట్ ఓన్లీ ట్రేడ్. బ్యూటిఫుల్ ఆర్టికల్ ఇది. చైనా ఏం చేసినా సరే పవర్ గురించి చేస్తుంది ప్రస్తుతానికి, ఉట్టి ట్రేడ్ అనే కాదు అని ఓవరాల్గా అనాలిసిస్ ఆఫ్ దిస్ ఆర్టికల్. ఎప్పుడైనా సరే దీన్ని ఆర్టికల్ అనలైజ్ చేద్దాం ఒకసారి. చైనా ఏది చేసినా సరే ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఫర్ ట్రేడ్, నాట్ ఓన్లీ FTAs, but it is not even mutual benefit. అందుకే మీరు చూస్తే చైనా ఎవరితోనో డీల్ చేసినప్పుడు డైరెక్ట్గా చేయదు, డెట్ బేస్డ్ ఎకానమీ అంటే అప్పిచ్చి బిజినెస్ చేస్తుంది. సో మనీ లెండర్ లెక్క మాట. సో ఇట్ ఈస్ నాట్ మ్యూచువల్ బెనిఫిట్ ఆల్సో, ఇట్ ఈస్ నాట్ FTAs ఆల్సో. సో ఇవన్నీ చేయదు చైనా. చైనాది బేసికల్గా డెట్ బేస్డ్ బెనిఫిట్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇట్ వర్క్స్ ఆన్ ద కాన్సెప్ట్ ఆఫ్ డెట్ బేస్డ్ బిజినెస్. డెట్ బేస్డ్ బిజినెస్ మోడల్ అది. అంటే అప్పులు ఇచ్చి మెల్లగా పవర్ కంట్రోల్ తెచ్చుకుంటుంది. సో ఫస్ట్ దాని మెకానిజం ఏంటంటే, ఫస్ట్ బిజినెస్ నుంచి ఎకానమీని కంట్రోల్ చేస్తుంది. ఎకానమీని కంట్రోల్ చేసిన తర్వాత సోషల్ యాంగిల్ కూడా కంట్రోల్ చేస్తుంది. సోషల్ యాంగిల్ కాదు, ఫస్ట్ పొలిటికల్ యాంగిల్ని కంట్రోల్ చేస్తుంది. ఇది బిజినెస్ కంట్రోల్, ఎకనామిక్ కంట్రోల్, పొలిటికల్ కంట్రోల్ నుంచి సోషల్ కంట్రోల్ చేస్తుంది. సో ఇవన్నీ కంట్రోల్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇట్ ఈస్ డైరెక్ట్లీ లుకింగ్ ఓన్లీ ఫర్ వన్ డైరెక్షన్ ఇన్ ఎవ్రీథింగ్ ఇట్ వాంట్స్ ఇస్ పవర్. దట్ ఈస్ అ డైరెక్షన్ అండ్ బిజినెస్ మాడ్యూల్ ఆఫ్ చైనీస్ ఎకానమీ అని క్లియర్గా చెప్పచ్చు.
సో పవర్ ఎట్లా బిల్డప్ చేస్తుంది బేసికల్గా క్లియర్గా చూసుకుంటే మనకి సబ్సిడీస్ స్టేట్ బేస్డ్ భయంకరంగా ఎక్కువ అవుతుంది అన్నమాట. సో చైనా బ్యాక్డ్ సబ్సిడీస్ భయంకరంగా ఉంటాయి. సో ఇండస్ట్రీలో ఓవర్ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. ఓవర్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఇండస్ట్రీ, దట్ ఇస్ అనదర్ ప్రాబ్లమ్ దట్ చైనా డస్. దాంతోపాటు టారిఫ్స్ కూడా భయంకరంగా ఇంక్రీజ్ చేసి ఓవరాల్గా స్ట్రక్చర్ని వాళ్ళ కంట్రోల్లో పెట్టుకోవాలని ఓవరాల్ ఐడియా. సో ఎక్స్పోర్ట్స్ ఎట్లా పెంచుకుంటుంది, ఎక్స్పోర్ట్స్ ఎట్లా చేస్తుంది, మరి దానికి కూడా పైసలు కావాలి కదా కంట్రోల్ చేయాలంటే. సో ఎక్స్పోర్ట్స్ని వెరీ లో ప్రైస్లో కోట్ చేస్తుంది, చేసి ఫ్లడ్డింగ్ చేస్తుంది, ఫ్లడ్ ద మార్కెట్. అప్పుడు అందరూ చైనీస్ ప్రొడక్ట్స్ కొంటారు, జస్ట్ లైక్ ఇండియా. లైటర్ దగ్గర నుంచి అన్నీ కూడా చైనీస్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. అమెరికాలో అయితే చెప్పదు. సో దేర్ ఓవరాల్ మెకానిజం ఇస్ ఎక్స్పోర్ట్స్ భయంకరంగా కాస్ట్ తగ్గించేసి వాళ్ళ డొమెస్టిక్ ప్రోడక్ట్ వాల్యూ భయంకరంగా పెంచేసి ఆ కంట్రీలో ఉన్న అందరూ కూడా వాళ్ళ ప్రోడక్ట్ అంటే చైనీస్ ప్రొడక్ట్స్ కొనేంత ప్రైస్కి తీసుకొచ్చేసి అక్కడ డొమెస్టిక్ డిమాండ్ ఫర్ చైనీస్ ప్రొడక్ట్స్ భయంకరంగా పెంచేస్తారు. లాజిక్ ఏంటంటే ఈ ఫ్లడ్డింగ్ ద మార్కెట్ చేసినప్పుడు ప్రైస్ భయంకరంగా తగ్గుతుంది. తగ్గినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా డొమెస్టిక్ డిమాండ్ ఇన్ దోస్ కంట్రీస్ విల్ ఇంక్రీజ్ ఫర్ చైనీస్ ప్రొడక్ట్స్. చైనీస్ ప్రొడక్ట్స్కి భయంకరంగా డిమాండ్ పెంచేసి వాళ్ళ డొమెస్టిక్ ప్రొడ్యూస్డ్ ఆర్టికల్స్కి అసలు డిమాండ్ లేకుండా చేస్తుంది అన్నమాట. దీనికి తోడుగా వాళ్ళకున్న మేజర్ ఐడియాస్ ఏంటంటే దే బిల్డింగ్ ద సప్లై చైన్ నెట్వర్క్. సప్లై చైన్ నెట్వర్క్ ఈజ్ వెరీ వెరీ స్ట్రాంగ్. వాళ్ళకి ఆఖరికి రేర్ ఎర్త్, క్రిటికల్ మినరల్స్, మెషినరీ, ఇంజనీరింగ్ గూడ్స్, న్యూక్లియర్ వెపన్స్, డిఫెన్స్ టెక్నాలజీ అన్నిట్లో కూడా సప్లై చైన్ నెట్వర్క్ భయంకరంగా పెంచేసి ఫ్లడ్ చేసి ప్రైస్ చేసి ఓవరాల్గా తెచ్చేసుకుని కంట్రీస్ లైక్ ఆస్ట్రేలియా, జపాన్, లుథేనియా ఇట్లాంటి కంట్రీస్లో కూడా ఎకానమిక్ ఇవి క్రియేట్ చేసి ఓవరాల్గా ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఫర్ ట్రేడ్, ఇట్ ఈస్ ఫర్ పవర్ యాంగిల్ అని చెప్పేసి ఎనాలిసిస్ ఆఫ్ ది ఆర్టికల్ చెప్పడం జరుగుతుంది. ఇది బిగ్ గేమ్. ఈ బిగ్ గేమ్ మనం అర్థం చేసుకుంటే అప్పుడు ఇండియా ఏం చేయాలో అనేది మనకు తెలుస్తుంది. రేపు పొద్దున ఫ్యూచర్ ఆఫీసర్స్ లాగా మీరు డిప్లొమాటిక్ మిషన్స్ మీద వెళ్ళినప్పుడు వాళ్ళ ఇన్నర్ గేమ్ ఏంటో తెలియాలి బేసికల్గా. సో దిస్ ఈస్ ద ఇన్నర్ గేమ్ దట్ చైనా ఈస్ ప్లేయింగ్ రైట్ నౌ. సో దీనికి మనం జాగ్రత్త పడాలి. ఇట్స్ అన్ ఎగ్జాంపుల్. సో దీనికి కావాల్సిన నోట్స్ క్లియర్గా చెప్పేశాను. బిల్డ్స్ మ్యాసివ్ ఎక్సెస్ ప్రొడక్షన్ చేస్తుంది, స్టేట్ సబ్సిడీస్ ఇస్తుంది, గ్లోబల్ మార్కెట్స్ ఫ్లడెడ్, లోకల్ ఇండస్ట్రీస్కి అసలు వేరే వాల్యూ లేకుండా ఉంది. దీన్ని ఏమంటారంటే ప్రిడేటరీ ప్రైసింగ్ అంటారన్నమాట అట్ నేషనల్ స్కేల్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్డ్ ఫర్ యువర్ మెయిన్స్కి వాడాల్సిన వర్డ్ ప్రిడేటరీ ప్రైసింగ్. అంటే మీరు మీ ఇంట్లో 10 రూపాయలు పెట్టి ప్రొడక్ట్ తయారు చేస్తే అదే ప్రొడక్ట్ చైనా మీ మార్కెట్లో 2 రూపాయలకు అమ్ముతుంది. సో ఆబ్వియస్గా ఏమవుతుంది, కస్టమర్స్కి ఏం కావాలి, లో ప్రైస్ ఖతర్నాక్ క్వాలిటీ. ఈ రెండు మెయింటైన్ చేస్తుంది, క్వాలిటీ మెయింటైన్ చేస్తుంది, ఓవర్ ప్రొడక్షన్ చేస్తుంది, ప్రిడేటరీ ప్రైసింగ్ టెక్నిక్స్ వాడుతుంది. సో ఆబ్వియస్గా మార్కెట్లో అంతా చైనీస్ ప్రొడక్ట్స్ ఉంటాయి, అందరు చైనీస్ ప్రొడక్ట్స్ ఉంటారు. దానివల్ల లోకల్ ఇండస్ట్రీస్ మనకి దెబ్బ పడిపోతుంది, లోకల్ బిజినెసెస్ ఎగిరిపోయి వాళ్ళు కూడా మెల్లగా చైనీస్ ప్రొడక్ట్స్ కూడా అమ్మడం మొదలెడతారు షాపులు. అట్లాంటి దారుణమైన పరిస్థితి. చైనా డామినేట్స్ క్రిటికల్ చోక్ పాయింట్స్, రేర్ ఎర్త్స్ అండ్ మెటల్స్ కూడా అదే, ఫార్మాస్యూటికల్స్ కూడా అదే, కెమికల్, సెమీ కండక్టర్స్, సబ్స్ట్రీమ్ మెటీరియల్స్ భయంకరంగా. ట్రేడ్ క్రియేట్స్ పీస్, చైనా యూజెస్ ఇంటర్ డిపెండెన్స్, అప్లైస్ ప్రెషర్ వితౌట్ మిలిటరీ కాన్ఫ్లిక్ట్. ఏమి గన్స్ వెపన్స్ లేకుండా ఉట్టి ఎకానమీతో కంట్రోల్ చేస్తుంది. సో ఫోర్స్ పాలసీ కన్సెషన్, సిమిలర్ ప్యాటర్న్ సీన్ అగేన్స్ట్ ఆస్ట్రేలియా ఫర్ వైన్ అండ్ అదర్ థింగ్స్, లుథియానా ఫర్ జపాన్ ఫర్ రేర్ ఎర్త్స్ అండ్ ఎర్లియర్. దీంట్లో అట్లా కంట్రోల్ చేసి వాళ్ళ ఫిష్ మార్కెట్ని కంట్రోల్ చేసి రేర్ ఎర్త్ మీద దెబ్బ కొడుతుంది. అలాంటి దారుణమైన ప్రిడేటరీ మెకానిజమ్స్ చైనా వాడుతుంది. సో దీనికి ఎండ్ ఆఫ్ ద వీడియో మెయిన్స్ అండ్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్, ప్లీజ్ ట్రై టు ఆన్సర్. నెక్స్ట్, వాట్ లెట్ బిట్కాయిన్ ఇన్వెస్టర్స్ డౌన్ ఇన్ 25, రోల్ ఆఫ్ అమెరికా స్ట్రాటజిక్ రిజర్వ్. ఇది నోట్స్ ఇంపార్టెంట్ మనకి, దాంట్లో 2-3 పాయింట్స్ ఇంపార్టెంట్, అవి నేర్చుకుంటే చాలు. 87,600, 6% లోవర్ దెన్ లాస్ట్ ఇయర్. స్పెక్యులేటివ్ ర్యాలీ నడుస్తుంది. ఓవర్ లెవరేజ్డ్ పొజిషన్స్ తగ్గించారు. రీఅసర్టెడ్ రోల్ ఆఫ్ స్టేట్ ఇన్ గ్యారంటీయింగ్ ఎకనామిక్ స్టెబిలిటీ త్రూ ఇంక్రీజింగ్ స్ట్రాటజిక్ రిజర్వ్స్. అంటే ఆయిల్, గ్యాస్, ఫుడ్, మెటల్స్ వీటినన్నింటినీ కంట్రోల్ చేయడం జరిగింది. డాలర్ లిక్విడిటీ త్రూ ఇన్స్టిట్యూషన్స్ ఇస్ వాట్ ఇట్ ఈస్ డూయింగ్. సో స్ట్రాంగ్ సిగ్నల్ అంటే క్రైసిస్ మూమెంట్లో స్టేట్ బ్యాక్డ్ అసెట్స్ విల్ బి డిఫెండెడ్ బట్ నాట్ క్రిప్టో. సో ఈ బిట్ కాయిన్ ప్రొటెక్ట్ చేసే పరిస్థితి మాకు లేదు. We will control the basic strategic reserves which are very very important for the business to be done, like oil, gas, food, metals and all these things. Decentralized assets will not be prioritized.
ఎందుకంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, బిట్ కాయిన్, క్రిప్టో ఇవన్నీ డీసెంట్రలైజ్డ్ అండ్ సావరిన్ ఇవన్నీ దే ఆర్ నెవర్ బ్యాక్డ్ బై ద స్టేట్. అంటే స్టేట్ వాటికి సపోర్ట్ చేయదు. క్రిప్టో కరెన్సీస్ పెరిగినా తగ్గినా గవర్నమెంట్కి సంబంధం లేదు. ఇట్ ఈస్ అ పర్సనల్ చాయిస్. ఎందుకంటే క్రిప్టో అండ్ బిట్ కాయిన్స్ ఆర్ హై రిస్క్ హై రివార్డ్ బిజినెసెస్. ఏ స్టేట్ కూడా వాటికి సపోర్ట్ చేయవు అని ఇండైరెక్ట్గా యుఎస్ స్ట్రాటజీ అది. అందుకే ఇండియా కూడా ఎప్పుడు కూడా లీగల్గా క్రిప్టో కరెన్సీ మీద, క్రిప్టో మార్కెట్ మీద ఎప్పుడు రూల్స్ తీసుకురాలేదు. దట్ ఈస్ అ మేజర్ పాయింట్. బిట్ కాయిన్ మార్కెట్స్ ఇట్ సెల్ఫ్ ఎస్ డిజిటల్ గోల్డ్ అని అంటున్నారు. బిట్ కాయిన్ ఫెల్ 30% వైల్ గోల్డ్ రోల్ 63% ఇన్ డాలర్ టర్మ్స్ ఇన్ ద సేమ్ పీరియడ్. గోల్డ్ అవుట్ పర్ఫార్మ్ చేసింది, యూనివర్సల్లీ యాక్సెప్టెడ్ నౌ. Held by central banks, tangible and crisis is tested for gold. Regulatory clarity increased, arbitrage and speculative is excessive reduced. Bitcoin became more integrated with mainstream finance, correlated with risk assets like tech stocks. Outsider hedge identity భయంకరంగా పోయింది. High beta speculative asset కింద తయారైంది, so it is dangerous. So paradox, regulation increased legitimacy but reduced upside fantasy. So that is what happened with Bitcoin. So Bitcoin market ni state backing లేకపోతే మీరు దాంట్లో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే పోయినా గవర్నమెంట్కి రెస్పాన్సిబిలిటీ కాదు. సో రాదర్ యూ ఇన్వెస్ట్ ఇన్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్, మెటల్స్ అండ్ ఆల్ దట్ స్టఫ్ అని ఓవరాల్గా యుఎస్ ఒక అనుభవము. సో దీనికి కావాల్సిన ఎక్స్పెక్టెడ్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ క్వశ్చన్స్ కూడా ఒకసారి చూద్దాము. ఫస్ట్ వన్ చూడండి, షమిలద్దే మీద. నెక్స్ట్ నేషనల్ పెన్షన్ సిస్టమ్ మీద. థర్డ్ ఇమిగ్రెంట్స్ మీద క్వశ్చన్. ఫోర్త్ ట్రాన్స్జెండర్ పర్సన్స్ మీద క్వశ్చన్. ఫిఫ్త్ MNREGA మీద క్వశ్చన్. రిస్ట్రిక్షన్స్ ఆన్ జాపనీస్ ప్రొడక్ట్స్, స్కాలప్స్ మీద క్వశ్చన్. ఇండియా పాకిస్తాన్ న్యూక్లియర్ లిస్ట్ మీద క్వశ్చన్. కార్బన్ బార్డర్ అడ్జస్టమ్ CBAM మీద క్వశ్చన్. బిల్డింగ్ ఎక్సెసివ్ ప్రొడక్షన్ ఎందుకు చేస్తుంది? జనరలీ కన్సిడర్ యాజ్ సావరిన్ బ్యాక్డ్ సేఫ్ హెవెన్ అసెట్ అంటే ఏంటి అనేది క్వశ్చన్. దీనికి కావాల్సిన కీ ఇక్కడ ఉంది. మెయిన్స్ క్వశ్చన్ ఒకసారి చూద్దాము. Village commons are central to distributive justice in rural India. Critically examine చేయమంటున్నాడు whether regularization of encroachments on Shimaladeh and Haryana advances efficiency at the cost of social equity. Next. So దీన్ని critically examine చేయమంటున్నారు. How does allowing banks in NPS system దాని రోల్ ఏంటి? ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఇండియాని ఎట్లా సేవ్ చేసుకో, లాంగ్ టర్మ్ అండ్ పెన్షన్ ఆర్కిటెక్చర్ ఎట్లా చేంజ్ చేయాలి? సో హౌ అనే మ్యాటర్ మీద క్వశ్చన్. నెక్స్ట్ దీంట్లో మీరు చూడాల్సింది యూనిలేటరల్ డిపోర్టేషన్ ఆఫ్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ రేజెస్ కాన్స్టిట్యూషనల్ అండ్ ఫెడరల్ కన్సర్న్స్. దీన్ని ఎగ్జామిన్ చేయమంటున్నారు విత్ ఎస్సామ్స్ అప్రోచ్ అండ్ ఇండియాస్ ఇంటర్నేషనల్ ఆబ్లిగేషన్స్. సో రెండింటి మీద కాన్సన్ట్రేషన్ పెట్టాలి. నెక్స్ట్ ఎనలైజ్ ద స్ట్రక్చరల్, ఎథికల్ అండ్ ఇన్స్టిట్యూషనల్ బ్యారియర్స్. Ethical institutional barriers despite progressive legal recognition on transgender persons in men accessing health care gender meeda question. Critically evaluate the argument that recent labor reforms in India prioritize labor market flexibility over workers social security and collective rights. So evaluate చేయమంటున్నారు. వర్కర్ సోషల్ సెక్యూరిటీ ఇస్తుందా, ఫ్లెక్సిబిలిటీ ఇస్తుందా, కలెక్టివ్ రైట్స్ పోతున్నాయా అనే దాని మీద క్వశ్చన్. నెక్స్ట్ ఎకనామిక్, దీన్ని డిస్కస్ చేయమంటున్నాడు. ఎకనామిక్ ఇండిపెండెన్స్, ఇంటర్డిపెండెన్స్ ఆర్ ఇంక్రీజింగ్ బీయింగ్ వెపన్స్ ఆఫ్ గ్లోబల్ పాలిటిక్స్. వెపనైజ్డ్ ఇన్ గ్లోబల్ పాలిటిక్స్ విత్ రెఫరెన్స్ టు చైనాస్ యూజ్ ఆఫ్ ట్రేడ్ రిస్ట్రిక్షన్ అగేన్స్ట్ జపాన్. ఈ కన్సిడర్లో హౌ ఎకానమీ ఈస్ బీయింగ్ యూజ్డ్ యాజ్ టూల్, ట్రేడ్ రిస్ట్రిక్షన్స్. నెక్స్ట్ assess confidence building measures between India and Pakistan, role of nuclear list, stability in South Asia. దీని assess చేయమంటున్నారు in CBMs, in maintaining deterrence and stability in South Asia. అట్లనే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. The European Union's carbon border CBAM, line between climate action and trade protectionism. దీన్ని డిస్కస్ చేయమంటున్నారు with respect to India's exports and the relevance of India-EU FTAs. So దీన్ని డిస్కస్ చేయాలి with respect to these two things. Next, analyze how excess capacity and supply chain dominance are being used as instruments of power in the case of China's global trade strategy అని చెప్పేసి అడుగుతున్నారు. నెక్స్ట్ డిస్కస్ in the context of monetary sovereignty, strategic reserves and investor behavior during global uncertainty లో డిక్లైన్ ఆఫ్ బిట్ కాయిన్ ఇన్ 2025 ఎందుకు జరిగింది, యూఎస్ ఏం చేస్తుంది? ఈ క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేసి నాకు పంపిస్తే మొత్తం టీం అంతా కూర్చొని కరెక్ట్ చేసి
ఎక్కడెక్కడ తప్పులు అవుతున్నాయో మేము చెప్తాము. ప్రిలిమ్స్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయండి, రోజు రివిజన్ చేయండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. Shamanth Padikonla signing off. Bye-bye.